ఈరోజు మనం ధర్మశాల వేదికగా జరిగిన ఆ అద్భుతమైన పోరాటం గురించి మాట్లాడుకుందాం. మంచు కొండల సాక్షిగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డ తీరు అద్వితీయం. ధర్మశాల స్టేడియంలో చల్లటి గాలి వీస్తున్నా మైదానంలో మాత్రం బ్యాటర్ల ధాటికి మంటలు పుట్టాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడు బహుశా వారు ఊహించి ఉండరు పంజాబ్ ఇంతలా రెచ్చిపోతుందని. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుండే తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ప్రియాంస్ ఆర్య ఆడిన ఇన్నింగ్స్ ఒక సునామీలా సాగింది. కేవలం 33 బంతుల్లోనే 56 పరుగులు చేసిన తీరు చూస్తుంటే బౌలర్లకు ఎక్కడ బంతి వేయాలో అర్థం కాలేదు. అతని బ్యాట్ నుండి వచ్చిన ఆ 6 భారీ సిక్సర్లు స్టేడియంను హోరెత్తించాయి. ప్రియాంస్ అవుట్ అయిన తర్వాత కూడా పంజాబ్ వేగం తగ్గలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన అనుభవాన్ని అంతా రంగరించి చాలా బాధ్యతాయుతంగా జట్టును ముందుకు నడిపించారు. 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన అయ్యర్ తన ఇన్నింగ్స్లో 5 ఫోర్లు మరియు 3 సిక్సర్లతో అభిమానులను అలరించారు. అతనికి తోడుగా కూపర్ కానలి 27 బంతుల్లో 38 పరుగులు చేసి కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ కేవలం 8 బంతుల్లోనే 2 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి స్కోరును 210 పరుగులకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ లాంటి దిగ్గజ బౌలర్ 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చారంటే పంజాబ్ బ్యాటర్ల జోరు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభం అస్సలు కలిసి రాలేదు. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 5 పరుగులకే వెనుదిరగగా కెప్టెన్ కేఎల్ రాహుల్ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఒకానొక దశలో ఢిల్లీ ఓటమి ఖాయమని అందరూ భావించారు. స్టేడియంలో ఉన్న అభిమానుల గుండెల్లో ఉత్కంఠ మొదలైంది. కానీ ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మరియు డేవిడ్ మిల్లర్ ఆట గమనాన్ని పూర్తిగా మార్చేశారు. అక్షర్ పటేల్ 30 బంతుల్లో 8 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టులో ఆశలు చిగురింపజేశారు. మరోవైపు కిల్లర్ మిల్లర్ తన పాత ఫామ్ను గుర్తుచేస్తూ 28 బంతుల్లోనే 51 పరుగులు రాబట్టారు. వీరిద్దరి మధ్య కుదిరిన ఆ భాగస్వామ్యం మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. కానీ మ్యాచ్ చివరి ఓవర్ల వరకు ఎవరివైపు మొగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఢిల్లీని గట్టిగా నిలవరించారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి మ్యాచ్ను పంజాబ్ చేతుల్లో నుండి లాగేసుకున్నారు. మ్యాచ్ ఆఖరి ఓవర్లలో ప్రతి బంతి ఒక యుద్ధంలా అనిపించింది. ముఖ్యంగా మాధవ్ తివారీ బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా అద్భుతమైన తెగింపును ప్రదర్శించారు. కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు చేసిన అతను ఆకిబ్ నబీతో కలిసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఆకిబ్ నబీ కేవలం 2 బంతులు ఎదుర్కొని ఒక 4 మరియు ఒక సిక్సర్తో 10 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ బౌలర్లు యష్ ఠాకూర్, బెన్ ద్వార్షుయిస్ ఎంత ప్రయత్నించినా ఢిల్లీ బ్యాటర్ల జోరును ఆపలేకపోయారు. చివరికి 19 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 216 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం ఢిల్లీ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపగా పంజాబ్ కింగ్స్కు ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. బౌలింగ్లో 2 వికెట్లు తీసి కీలక సమయంలో బ్యాటింగ్లో కూడా రాణించిన మాధవ్ తివారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం నిజంగా విశేషం. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఓడిపోతామనుకున్న చోట నుండి గెలవడం, గెలుస్తామనుకున్న చోట పట్టు కోల్పోవడం, ఐపీఎల్ ఇచ్చే మజా అంటే ఇదే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ అద్భుత విజయంతో తమ ప్లే ఆఫ్ ఆశలను చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా సజీవంగా ఉంచుకుని 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో 7వ స్థానానికి ఎగబాకింది. అయితే వారి పరిస్థితి ఇప్పటికీ కత్తిమీద సాములాగే ఉంది. ఎందుకంటే వారు ఆడాల్సిన మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలవడమే కాకుండా వారి నెట్ రన్ రేట్ -0.993 చాలా తక్కువగా ఉండటం వల్ల ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయి వరుసగా 4వ ఓటమిని చవిచూసినప్పటికీ 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఇంకా 4వ స్థానంలోనే కొనసాగుతుండటం విశేషం. పంజాబ్ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండటం వారికి ఒక ప్లస్ పాయింట్ అయితే, వరుస ఓటములతో కుంగిపోయిన వారి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పుంజుకోలేకపోతే టాప్ 4 రేసు నుండి తప్పుకునే ప్రమాదం పొంచి ఉంది. మొత్తం మీద ఢిల్లీకి ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాంటిది అయితే, పంజాబ్కు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి తక్షణమే ఒక విజయం అత్యవసరం. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో సర్వస్వం ఒడ్డిన మాధవ్ తివారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నారు. బౌలింగ్లో పంజాబ్ ప్రధాన వికెట్లు పడగొట్టడమే కాకుండా ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని చిత్తు చేస్తూ 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టును గెలిపించిన తీరుకు ఈ గౌరవం దక్కింది. అలాగే పంజాబ్ ఓపెనర్ ప్రియాంస్ ఆర్య మైదానం నలుమూలలా 6 భారీ సిక్సర్లు బాదినందుకు గాను అతనికి మోస్ట్ సిక్సెస్ అవార్డు లభించింది. 8 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను వణికించిన అక్షర్ పటేల్ అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. మ్యాచ్లోని ఇతర అవార్డుల విషయానికి వస్తే కేవలం 10 బంతుల్లో 24 పరుగులు చేసి 240 స్ట్రైక్ రేట్తో
విధ్వంసం సృష్టించిన అశుతోష్ శర్మకు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అక్షర్ పటేల్ తన అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ గా నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ అవార్డుల నోత్సవం ధర్మశాల స్టేడియంలో వెలుగులు నింపగా ఆటగాళ్ల ముఖాల్లోని చిరునవ్వు వారి శ్రమకు దక్కిన గుర్తింపును చాటి చెప్పింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఒకానొక దశలో మేము ఆశలు వదులుకున్నాం. కానీ అక్షర్ మరియు మిల్లర్ చూపించిన తెగింపు అమోఘం. ముఖ్యంగా మాధవ్ తివారీ లాంటి కుర్రాడు ఇంతటి ఒత్తిడిలో తన ప్రశాంతతను కోల్పోకుండా జట్టును గెలిపించడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని ఎంతో ఉద్వేగంతో చెప్పారు. అటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన ఆవేదనను వ్యక్తపరుస్తూ 210 పరుగులు చేసినప్పుడు మేము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ ఢిల్లీ బ్యాటర్లు మా ప్రణాళికలను చిత్తు చేశారు. చివర్లో మేము బౌలింగ్లో మరికొంత మెరుగ్గా ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఈ ఓటమి నుండి చాలా నేర్చుకోవాల్సి ఉంది అని విశ్లేషించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాధవ్ తివారీ తన మనసులోని మాటను పంచుకుంటూ, నా చిన్నప్పటి నుండి ఐపీఎల్లో ఇలాంటి ఒక ప్రదర్శన చేయాలని కలలు కనేవాడిని. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్తోనూ బంతిలోనూ నా వంతు సహకారం అందించడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. కెప్టెన్ మరియు కోచింగ్ స్టాఫ్ నాపై ఉంచిన నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది అని కళ్లు చెమర్చుతూ పేర్కొన్నారు. అలాగే డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ, అక్షర్ పటేల్తో కలిసి ఆడిన ఆ భాగస్వామ్యం తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ధర్మశాల లాంటి వేదికపై గెలవడం ఎప్పుడూ ప్రత్యేకం అని వివరించారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆ మ్యాచ్ ఎంతటి భావోద్వేగాల మధ్య సాగిందో స్పష్టం చేస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రతి పరుగు, ప్రతి వికెట్ ఎంతో కీలకంగా మారాయి. పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ పోరు క్రికెట్ ప్రేమికులకు వెలకట్టలేని వినోదాన్ని అందించింది. ఓటమి అంచుల్లో ఉండి కూడా ఢిల్లీ జట్టు పోరాడిన తీరు, మాధవ్ తివారీ లాంటి యువ ఆటగాళ్ల తెగింపు ఐపీఎల్లోనే ఒక మరుపురాని అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇలాంటి ప్రతి క్షణాన్ని, ప్రతి మ్యాచ్లోని లోతైన విశ్లేషణను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. అందుకే క్రికెట్ ప్రపంచంలోని తాజా విశేషాలు మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథనాల కోసం మన క్రికెట్ 6G తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ మనసులోని మాటను కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. వచ్చే మ్యాచ్ అప్డేట్తో మళ్లీ కలుద్దాం. సెలవు.